హాయ్ అందరూ, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ సరితా కోలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బొజ్జ గణపయ్య అంటేనే రకరకాల ప్రసాదాలు బొజ్జ నిండా పెట్టాలి. మా సైడ్ వినాయక చవితి రోజు పాల తాలికలు ఇంకా తుమ్మి కూరతో చేసిన పప్పు అన్నం అయితే పెడతారు వినాయకుడికి. మా అమ్మమ్మ, మా చెల్లె, పిల్లలు, నేను కలిసి ఈ పాల తాలికలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. మేము కన్నడలో హుగ్గి అంటాము. ఇంకా పచ్చి చింతపండు అయితే తీసుకొని వచ్చాను, తుమ్మి కూర చేసుకోవాలి కదా. ఇంకోవైపు వినాయకుడికి మండపం అయితే రెడీ చేస్తున్నాను. ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా అలికి ముగ్గు వేసుకున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వైట్ క్లాత్ యూస్ చేసి నెట్తో మండపం అనేది రెడీ చేశాను. ఇంకా ఫ్రెష్ మామిడి ఆకులు, గులాబీ పూలు, ఇంకా చామంతి పూలు తీసుకొని వచ్చాను. మార్కెట్లో అసలు కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. సో అయినంత వరకు నేను నాకు డెకరేషన్కి ఎంత కావాలో అన్ని పూలు అయితే తెచ్చుకున్నాను. ఇది కింద బోర్డు చూస్తున్నారు కదా, అది మనం కేక్ కట్ చేసాక ఏదైతే బేస్ ఉంటుందో అది నేను అలాగే పెట్టాను అనమాట. సో దానికి ఇలా డబల్ టేప్ యూస్ చేసి మామిడాకులు అంతా పెట్టి ఈ పూలని ఇలా డెకరేట్ చేసుకున్నాను. కొంచెం బ్యాక్గ్రౌండ్లో మంచి లుక్ వస్తుందని. బట్ నాకు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సపోర్ట్ లేదు. సో ట్రై అయితే చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత ఆకులకంతా చక్కగా గంధం, కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. వినాయకుడి దగ్గర పెట్టిన గరిక, పత్రి అవన్నీ కలిపి ఒక 50 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ప్రసాదంలో అయితే నేను పాల తాలిక, తుమ్మి కూర, ఇంకా అన్నం, తెల్లన్నం అండ్ మా చెల్లె ఉండ్రాలు చేసింది స్వీట్లో. అండ్ ఇంకా మా ఫేవరెట్ కాజు కత్లీ అండ్ శనగలు, ఇవైతే ప్రసాదంలో పెట్టాను. సడన్ సర్ప్రైజ్ వినాయక చవితి రోజు మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా బావాల కొడుకు అందరు కలిసి అయితే వచ్చారు. అండ్ ఈవెన్ మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడు అయితే కూర్చోబెడుతున్నారు. పూజకి టైం అవుతుంది అంటే తొందర పూజ చేసుకుని కిందికి అయితే వెళ్ళిపోయాను. మా అపార్ట్మెంట్లో వినాయకుడు 9 రోజుల పాటు కూర్చోబెడతారు. లాస్ట్ ఇయర్ హర్రష్లో ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళదే ఇయర్ ఫస్ట్ పూజ ఉంటుంది. సో పంచ తీసుకురావడము, పూలదండ, వినాయకుడికి ప్రసాదాలు, లడ్డులు అవన్నీ తీసుకొని అయితే రావాలి. కాంట్రిబ్యూషన్ చేయడం కాదు, కాంట్రిబ్యూషన్తో పాటు పార్టిసిపేషన్ కూడా చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే అందరూ అపార్ట్మెంట్లో ఉండనట్టు ఉంటే ఆ పూజ కొంచెం ఇన్కంప్లీట్గా ఉంటుంది. కొంచెం అందరూ వస్తే చాలా బాగా కలకలలాడుతూ ఉంటుంది. వేరే అపార్ట్మెంట్స్లో, వేరే ఏరియాస్లో కూడా చూసాను, చాలా పార్టిసిపేట్స్ చేస్తారు. ఈవెన్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చూసి నిజంగా నాకు బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఆ విధంగా ఉండాలి అనిపిస్తుంది. బట్ కొంచెం మా అపార్ట్మెంట్లో చాలా తక్కువ పార్టిసిపేషన్ అని అనిపించింది నాకైతే. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకా కింద పూజ చేసుకొని తర్వాత ఇంత చక్కగా మా బొజ్జ గణపయ్యకి రెడీ చేసాం కదా, ఒక 2 ఫోటోలు దిద్దామని చెప్పేసి పైకైతే వచ్చేసాం ఆరతి చేసుకొని.
అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైలీ ఒక్కొక్కరు సాయంత్రం పూజలో ఏదైనా ఒక ప్రసాదం చేసుకొని రావాలి. సో ఎవరైతే ప్రసాదం చేస్తున్నారో ఒక పూలదండ, కొబ్బరికాయ, పేపర్ ప్లేట్స్ ప్రసాదం తీసుకొని కిందికైతే వెళ్ళాము. బై 7:30 పూజ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి ఇంకెవ్వరు రాలేదు. నేను ఇందాకే చెప్పాను కదా, పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ డైలీ బాగా బిజీ ఉండడం వల్ల సో కుదరలేదు. ఒకరోజు ఉన్నారు, ఒకరోజు లేరు. సో నేను చేసిన రోజైతే ఫస్ట్ డే అంత స్ట్రెంత్ ఆబ్వియస్లీ లేదు. సో ఉన్న వాళ్ళమే 7:30కి ఆరతి అయితే స్టార్ట్ చేసాము. షార్ప్గా వచ్చే వాళ్ళు వస్తారన్నట్టు. మా ఇంట్లో సాయంత్రం అవ్వగానే తొందరగా పనులు చేసుకొని వినాయకుడికి ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చుకొని ఇంకా కింద అపార్ట్మెంట్లో కూడా అక్కడ మంగళారతులు పాడుకునే వాళ్ళము. ఇంకా మా ఇంట్లో వినాయకుడికి అయితే 5వ రోజు నిమజ్జనం చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంట్లోనే నిమజ్జనం చేశాను ఒక టబ్లో. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఈసారి కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడే, కానీ మా పాప కలర్ వేద్దాము అంటే జస్ట్ నార్మల్ వాటర్ కలర్సే, అవి ఏం హామ్ చేయదు. మా పాప ఇంకా నేను కలిసి మా ఈకో ఫ్రెండ్లీ గణేశుడికి వాటర్ కలర్స్తో పెయింట్ అయితే చేశాము. పెట్టినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది, కానీ వినాయకుడు వెళ్ళేటప్పుడు అంతే బాధ కూడా అనిపిస్తుంది. అండ్ ప్రసాదంలో నేనైతే శనగలు పెట్టాను, ఇంకా మంగళారతులు పాడుతున్నాము. ఈసారి కొన్ని కారణాల వల్ల ఇంట్లో వినాయకుడికి నిమజ్జనం చేయట్లేదు. సో మా అపార్ట్మెంట్ వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం అన్నమాట.